యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్, వందే మాతరం. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే కన్యా రాశి వారికి 2025 రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. సో కన్యా రాశి వారికి ఒక 80% బాగుందండి 2025. ఏం పెట్టి చెప్తున్నామో 4 రాశి చక్రాలు చూస్తాం. ఫస్ట్ అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయితే కూడా జనవరి 1, 2025, జనవరి 1, 2025 అదొక రాశి చక్రం తీసుకోవాల్సిందే. దాని తర్వాత మార్చ్ నుండి మే లోపు 3 months లోపు 3 చాలా ప్రముఖమైన గ్రహాలు, చాలా పెద్ద గ్రహాలని చెప్పొచ్చు. ఇట్స్ బిగ్ ప్లానెట్స్. రాహుకేతు ఒకే ఇదిగా తీసుకుంటాం. 1.5 yearకి ఒకసారి మారే గ్రహం. గురుగ్రహం 1 yearకి ఒకసారి మారుతుంది. శనిగ్రహం 2.5 సంవత్సరానికి ఒకసారి. ఈ 3 గ్రహాల మార్పు. రాహుకేతు 2 గ్రహాలుగా తీసుకోండి, లేదా ఒకటిగా తీసుకోండి. గురు తర్వాత శని. దీంట్లో రాహుకేతులు మార్పు ఉంది కదా, అది చాలా మంచిది కన్యారాశి వాళ్ళకి. ఎందుకంటే 12వ ఇంటికి కేతు, కన్యారాశి నుంచి సింహరాశి కేతు, మీనరాశి నుంచి రాహు కుంభరాశికి. సో 6వ ఇంటికి రాహు, 12వ ఇంటికి కేతు. ఇది చాలా పవర్ఫుల్ అయిన ఒక మంచి మార్పు కన్యారాశి వారికి. 6వ ఇంటికి రాహు వస్తే శత్రు సంహారం. ఏ విధాలుగా వీళ్ళపైన ఏదో చేతుబడిలో ఏదైనా నెగిటివ్గా ఏదో చేసి ఏమేమో నెగిటివ్ చేసి కష్టాలు ఇచ్చేవాళ్ళు ఏమో, కానీ డైరెక్ట్ శత్రువులు, ఇండైరెక్ట్ శత్రువులు. ఈ చేతుబడి చేసేవాళ్ళంతా ఇండైరెక్ట్ శత్రువులు. తర్వాత కోర్టులో కేసులు అవి ఇవి పెట్టి వీళ్ళని అప్పుడప్పుడు ఇబ్బందుల్లో పెట్టేవాళ్ళు డైరెక్ట్ శత్రువులు. స్ట్రైట్గా వచ్చి గొడవలు పెట్టుకునేవాళ్ళు. డైరెక్ట్ ఇండైరెక్ట్ శత్రువులు అందరూ కూడాను సంహారం అవుతారు. అదొకటి చాలు తన పాటికి తనము బిజినెస్ చేసుకొని చాలా మంచిగా ఉండేదానికి. ఓకేనా. 12వ ఇంటికి కేతు వచ్చేటప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అంటే డబ్బు ఎక్కువ రావాలి కదా, డబ్బే రాక ఎక్కడ ఖర్చు పెడతారు, ఖర్చు చేసేదానికి అవుతుంది. సో దానివల్ల ఎక్కువ డబ్బు వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. 10వ ఇంట్లో రాహు, ఇది కూడా చాలా పవర్ఫుల్ అయిన ఒక ఇది. గురుగ్రహం వచ్చి వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తుంది. కన్యారాశి అధిపతిను బుధుడే. సో 10వ ఇంటి అధిపతిను బుధుడే. సో 10వ ఇంటికి గురువు వచ్చేటప్పుడు మంచి వర్క్లో ప్రోగ్రెస్ అన్నీ ఉంటుంది. సో ఈ 2 పాయింట్ పెట్టి 80% చెప్పినాం. ఒక 20% మైనస్ వచ్చి 7వ ఇంటికి శనిగ్రహం సప్తమ స్థానానికి. సో అక్కడ శని వచ్చేటప్పుడు కాస్త ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏమనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ చూస్తాం. నార్మల్గా బుధుడి ఇంటికి గురు మిథున రాశికి వచ్చేటప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండే అన్ని కన్యారాశుల వారికి, స్టూడెంట్స్కి, టీచర్స్, లెక్చరర్, ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ మంచిది అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ జరిపే వాళ్ళకి కూడాను మంచి ప్రోగ్రెస్, మంచి లాభం, మంచి పేరు. స్టూడెంట్స్కి మంచి స్కాలర్షిప్, మంచి కాలేజీలు, మంచి స్కూళ్ళు దొరకడం అన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది. అదే మాదిరిగా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎవరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండేవాళ్ళు, పంటలు పండే వాళ్ళకంతా మంచిగా ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్లు కొనాలి అనుకుంటూ ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ చేస్తాం, వాళ్ళకి కూడా మంచిది అవుతుంది. ల్యాండ్ కొనుగోలు చేసి, స్థలాలు కొనుగోలు చేసి అమ్మే ల్యాండ్ లాట్స్, ల్యాండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే భూమి అంటే బుధుడే. సో స్థలం కొని ఇల్లు కట్టాలి అనే వాళ్ళకంతా మంచి ఇల్లు కట్టే యోగాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లు కట్టే యోగాలు ఉంటాయి. సో ల్యాండ్ రిలేటెడ్లో బాగుంటారు. వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్, బుధుడు అంటే వ్యాపారమే. సో వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా కాయగూరల నుంచి బట్టి బంగారు దాకా అమ్మేవాళ్ళు, సో చిన్న వ్యాపారం నుంచి బట్టి పెద్ద వ్యాపారాల వరకు మంచి ప్రాఫిట్ చేసే యోగాలు కన్యారాశి వారికి ఉంది.
డబ్బు ఎక్కువగా రొటేషన్ అవుతుంది. నేను చెప్పినాను కదా 12వ ఇంట్లో కేతు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఎక్కువ డబ్బు సంపాదన కావాలి కదా. అదే మాదిరిగా 12వ ఇల్లు అంటే మోక్షస్థానానికి కేతు. మోక్షస్థానం అంటే కామన్గా కన్యారాశిలో పుట్టిన వాళ్ళు 80% ఆస్తికులుగానే ఉంటారు. అంటే దేవుడు, భక్తి, దాన ధర్మాలు, గుడి గోపురాలు కట్టించేది ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళు కామన్గా చేస్తూ ఉంటారు. అది ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది. సో ఖర్చుని చెప్పాం కదా, ఏదో ఒక కారు కొనుగోలు చేసి 1 కోటి రూపాయలు కొనుగోలు చేసిన బెంజ్ కార్ అంటే 6 నెలల తర్వాత 80 లక్షలకు ఇస్తావా 60 లక్షలకు ఇస్తావా అని అడుగుతారు. అదే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గోపురం కట్టించేసినారంటే వీళ్ళు వంశం ఉండే వరకు అప్పుడు వీళ్ళు గోపురాలు కట్టించింది సార్ ఈ దేవుడు దేవస్థానంలో, ఇప్పుడు చూడండి సార్ ఎలా ఉంది అని చెప్తారు. ఒక యాగం చేపించారు. సో ఇలాంటి ఎన్నో దాన ధర్మాలు చేసే గుడి గోపురాలు ఈ సంవత్సరం గుడి గోపురాల్లో ఎక్కువగా వీళ్ళు చుట్టే టెంపుల్ రన్ అంటారు కదా, ఆ టెంపుల్ రన్ ఎక్కువ చేసే యోగాలన్నీ ఉన్నాయి. తీర్థక్షేత్రాలని దర్శించే యోగం కూడాను కన్యారాశి వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళు ఎంతవరకు అది చేసుకుంటారో అంత మంచిది. ఎక్కువ డబ్బు వీళ్ళు 2 కోట్ల రూపాయలు దేవుడికి ఖర్చు పెట్టినారంటే 100 కోట్లు వచ్చి వీళ్ళ అకౌంట్కి పడుతుంది. సో అంత మాదిరిగా పెద్దలు అలా చేయొచ్చు. లేని వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, 100 రూపాయలు కూడా దేవుడికి ఖర్చు పెట్టవచ్చు. సో కన్యారాశి వాళ్ళకి దేవుడికి ఒక ఖర్చు పెట్టేది ఈ సంవత్సరం వాళ్ళు చేయగలిగితే చాలా మంచి ఒక చోటుకు వెళ్ళే యోగాలు వాళ్ళకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ప్లస్ పాయింట్స్ కేతు, రాహు, శత్రు సంహారము చెప్పాను. సో ఫినాన్షియల్గా చాలా బాగుంటారు అని చెప్పున్నాను. సో ఆల్మోస్ట్ 80% సక్సెస్ఫుల్గా ఉంది. ఇక 20% ఏది గురుగారు ప్రాబ్లం అంటే 7వ ఇంటికి రాహు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే పార్ట్నర్షిప్ అంటే బిజినెస్ అవుతుంది. ఓకే, రిలేషన్షిప్ పాడవుతుంది, రిలేషన్షిప్ చెడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్, అక్కా చెల్లెలు, అన్నాతమ్ములు, అమ్మా నాన్న చాలా మంచి రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో మనం ఇబ్బంది కలిగిస్తే కష్టమే కదా, నెమ్మదే లేకుండా పోతుంది. దానివల్ల 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసిన భార్యాభర్తలు కూడా విడిపోతాము అనే మాదిరిగా కొన్ని విషయాలు జరగవచ్చు. దానివల్ల భార్యతో ఎందుకు గొడవ, భర్తతో ఎందుకు గొడవ, అక్కా చెల్లెలతో ఎందుకు, సరే 10 రూపాయలు వాడే తీసుకున్నాడు ఎక్కువగా, రైట్ పోనీలే అని వదిలే ఒక మనస్థితికి వీళ్ళు రావాల్సిందే. అదే మరి 7వ ఇంట్లో రాహు వచ్చేటప్పుడు హెల్త్ రిలేటెడ్ గండాంతరాలు అని గండాంతరాలు అంటే ఆయుష్యానికి గండము అని. ఈ సంవత్సరం ఎక్కువ ట్రావెల్ ఉండేదానివల్ల వీళ్ళు మంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకునేది మంచిది. ఒక ఫ్లైటో ఒక ట్రైనో ఇలా ట్రాన్స్పోర్టేషన్ తీసుకునేది మంచిది. ఆన్ రోడ్ ట్రావెల్ ఎంతవరకు అవుతుందో, చిన్న ట్రావెల్స్ అంతే పర్వాలేదు. చిన్న ట్రావెల్ అంటే డిస్టెన్స్ 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్లు జరగవచ్చు, గండాంతర ఆయుష్యానికి గండం రావచ్చు. అదే మాదిరిగా హార్ట్ రిలేటెడ్, నర్వ్స్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. సో బ్రెయిన్ యాక్టివిటీ, హార్ట్ యాక్టివిటీ, నర్వ్స్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందని చూసుకోవాలి. లేదంటే స్ట్రోక్ నుంచి పట్టి హార్ట్ ఆపరేషన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీసు, లేదంటే ఏదో స్టంట్స్ వేసుకునేదో ఇలా మరి రావచ్చు. ఇది కాంప్లికేషన్ కాబట్టి అలా సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. సో దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిష్కారం ఉందా అంటే ఉంది. పరిష్కారం చేసే తీరాలి కదా. దేవుడి రూపంలో ఉండే మనుషులకి, ప్రాణులకి, పక్షులకి చేసే తీరాలి. వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేది విష్ణు స్వరూపమైన దేవుళ్ళే కన్యారాశి వాళ్ళకి. సో ఏం చెప్తాము, అనిమల్ ఫేస్ గాడ్. అనిమల్ ఫేస్ గాడ్ ఏమి, కోతి ముఖం ఉండే ఆంజనేయుడు, తర్వాత గుర్రం ముఖం ఉండే హయగ్రీవ స్వామి, సింహం ముఖం ఉండే నరసింహస్వామి, శరవేశ్వర స్వామి, తర్వాత నరసింహస్వామి, శరవేశ్వర స్వామి, వినాయకుడు ఏనుగు ముఖము. ఇలాంటి దేవుళ్ళకి వీళ్ళ వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు అభిషేకాలకి, పూజలకి, హోమాలకి ఇచ్చేది మంచిది. ఆ గుడిలో ఏదైనా శిథిలాస్థితిలో ఉంటే, కష్టంలో ఉంటే ఆ గుడికి ఏదైనా ఒక డొనేషన్, 1000 రూపాయలు కూడా డొనేషనే, 1 కోటి రూపాయలు కూడా డొనేషనే ఇవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చేదానివల్ల బాగుంటుంది. ఇది దేవుడికి చేసే విషయం. ఈశ్వరం మనుష్య రూపేణ, వీళ్ళకి ఎప్పుడే కానీ కన్యారాశి వాళ్ళకి ఆశీస్సులు వచ్చేది కన్యలు అంటే ఆడవాళ్ళ నుంచే, శాపాలు వచ్చేది వాళ్ళ నుంచే. దానివల్ల మగవాళ్ళు ఏ కారణానికి ఆడవాళ్ళతో, కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎప్పుడు గొడవలకు దిగొద్దు. 10 రూపాయలు మీకే తక్కువైందా, అమ్మ పెట్టుకో నువ్వే, నాకు 50 పైసా నీకు 50 పైసా రావాల్సిందే, 10 పైసా నువ్వు ఎక్కువగా తీసుకుంటాను 60 పైసలు అంటావా, తీసుకో తల్లి అని వదిలేయాలి. మగవాళ్ళతో కావాల్సింటే మగవాళ్ళు ఎంత కావాల్సింటే గొడవలు పెట్టుకోండి. మగవాళ్ళు ఏ కారణానికి కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, మంచిది కాదు, దాని నుంచి చెడ్డదే. ఓకే, దానివల్ల కన్యలు ఎవరు ఉంటారో వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులు కొనుగోలు చేసి
వాళ్ళతో ఆశీర్వాదం తీసుకునేది చాలా మంచిది. కన్యల పూజ చేసేది, కన్యలకు కావాల్సిన ఒక ఇది చేసేది. ఇప్పుడు మీరు కొన్ని పూజలంతా చేస్తే కన్యా పూజ చేస్తేనే అది కంప్లీట్ అయ్యేది. సో వాళ్ళ ఆశీర్వాదం పొందేది మంచిది. మూడోదిగా థర్డ్ జెండర్ ఎవరు ఉంటారో వాళ్ళని ఇంటికి తీసుకోవచ్చు, లేదా వాళ్ళ ప్లేస్కి పోయి వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులు కొనుగోలు చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకునేది కూడా చాలా మంచిది. ఇదన్నీ చేసుకునేటప్పుడు 80% ప్లస్ పాయింట్ అన్నాను, అది ఇంకా ఎక్కువ అవుతుంది. 20% మైనస్ అన్నాను, నెగటివ్ పాయింట్స్, అది ఇంకా తగ్గుతుంది. ఓకే, సో ఇలా మంచిది కానీ అని కన్యారాశి వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మంచిది కానీ అని సిద్ధి వినాయక శర్వేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.